గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. సో నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. ముందే పెట్టేసుకుంటున్నారా? అయిపోయింది నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందువే అది. అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను లాస్ట్ షెడ్యూల్ వచ్చారు. అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనవాడు ఆబ్వియస్లీ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకా ఇంకేదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ డే ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటికీ అంటే సామాచారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టదు. నేనేం చేశానంటే బేసిక్ గా సార్ డబ్బింగ్ వచ్చారు ఫస్ట్ రాగానే స్టార్ట్ చేద్దాం అనుకునే నేను అటు ఇటు చూసి సరే ఆగండి సార్ డబ్బింగ్ కాదు ఫస్ట్ సినిమా చూసేద్దాం తర్వాత డబ్బింగ్ ఎప్పుడు అని చెప్పి పెట్టా అంతే. సో చూసి పెన్ను పేపర్ పట్టుకొని వచ్చినారు. నాకు ఫస్ట్ ఏంటో నా సినిమా చూసినప్పుడు అందరూ పెన్ను పేపర్ పట్టుకుంటారు, ఈయన వస్తారు కిషోర్ గారు వస్తారు, ఫస్ట్ పెన్ను పేపర్ పట్టుకుని వస్తారు అంటే మళ్ళీ ఈయన రాసింది నేను యాక్చువల్ ఫోటో తీసుకున్నా, 2 రాశారు ఈయన అంతే, ఏమి రాయలే. అదేదో అది కూడా ఏంటంటే షార్ట్ ఏదో పెట్టారు అంతప్పుడు చూసి ఎడిట్ లో అటు తిట్టు అంతేగాని అసలు సినిమా గురించి అయిపోయి బయటకు వచ్చి ఇంకా హైలో డబ్బింగ్ చెప్పేస్తాను అనుకుంటే ఆ హైలో నేను చెప్పలేదు. సినిమా అదిరిపోయింది ఎలా చెప్తాను, ఈ రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆ రోజే చెప్పేసారు ఇది హిట్, ఐఎమ్ హ్యాపీ, చాలు ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తా అని డబ్బింగ్ చెప్పకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన లాస్ట్ లో హైలైట్ థియేటర్ బ్లాస్ట్ ఏంటంటే అబ్బాయి ఎక్కడ పీక్ అన్నది, పీకింగ్ హైట్స్ డైలాగ్ పీక్. ఇదిగో మా బంగారు కొండ అంటే బంగారు కొండ అనకొండ పైన రీల్స్ చేస్తున్నా రోజు పేరు అన్ని కూడా అది ప్రాబ్లం హెవీ అనిపిస్తుంది, మళ్ళీ ఒక లైటర్ వేలో దాని సొల్యూషన్ ఇస్తూ దాన్ని ఈజీ చేస్తూ చాలా ఒక యాక్చువల్లీ చాలా బాగుంది. కత్తి మీద సావు లాంటి సినిమా ఇది. అంటే కొంచెం అటు ఇటు తీసుకుంటే అబెట్ గా ఉండొచ్చు, టూ మచ్ డ్రామా అయిపోతుంది, అటు వెళ్ళిపోతే అంటే వెరీ థిన్ లైన్. అవి లైక్ ఫాదర్ కి ఇంకో పెళ్ళి అవటం, పిల్లలు కంటం, లేకపోతే నాకు జరగటం, అంటే ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కత్తి మీద సావు లాంటిది. అది రైటింగ్ అన్ని ఓకే మన కథలో ఉన్నా కానీ మేకింగ్ చాలా కష్టం. బికాజ్ అందరం న్యాచురల్ గా చేయకపోతే, న్యాచురల్ గా తీయపోతే ఇట్ వోంట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ లైక్ వాట్ వి ఆర్ హావింగ్ రైట్ నౌ. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఐదర్ పాయింట్ ప్లాట్ న్యాచురల్ ఉంది, క్యారెక్టర్స్ న్యాచురల్ గా ఉన్నాయి, తీసిన తీత న్యాచురల్ గా ఉంది, ఏది ఓవర్ ఎగ్జాగరేషన్ లేదు, ఏది డల్ అయిపోయింది లేదు. అంటే ఆ కంటెంట్ ని మన మధ్యన జరుగుతున్నట్టు ఉందన్న నిజం చెప్పాలంటే. మీరు మీ క్యారెక్టర్ ప్రకారం అయితే రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మీరు ఈయన ఇద్దరిని తీసుకొచ్చి హీరోయిన్, సో ఇద్దరులో ఎవరు బాగున్నారు ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఇద్దరు హీరోయిన్ నీకెవరు నచ్చారని అడుగుతున్నారు. నాకు అలా నచ్చడం ఉండవు అన్న, అసలు గ్రేట్ ఎస్కేప్ కాదన్న. ఇప్పుడు ఇద్దరు బాగున్నారు కాబట్టి నువ్వు ఇద్దరిని పెట్టావు కదా, బాగోపోతే నువ్వు పెట్టావు కదా. నాకు బాగా నచ్చింది గుళ్ళో సుదర్శన్ ఉంటుంది, నరేష్ గారు సుదర్శన్, అమ్మాయి బాగానే ఉంది కదా అంటే అంటే ఇద్దరు చేసుకోమంటా, అందరికి నీలాగా ఉండదు, ఇద్దరు బాగున్నారని పెట్టుకున్నావు కానీ అందరూ 2 హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. కాదు ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం. నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అన్నయ్య, భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్,
అది చాలాసార్లు చెప్పా. అందులోనే నారి నడుము మురారి 100 days ఆడింది. 100 రోజులు నేను ఈవినింగ్ అయితే, పగలంటే ట్రాఫిక్ సౌండ్ల వల్ల వీటి వల్ల తెలీదు, ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్. ఆ పాటలు నేను ఆ 100 days వింటానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం. సో ఆ తర్వాత జరిగే పెళ్ళిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు. సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసింది. అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా. నారి నారి నడుము మురారి సూపర్, వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా ఇలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్. అదే షోలో లాంచ్ చేశారు, ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బానే ఉందంటే, ఇన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు. ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పటి నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే పెట్టాలి. కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్.